ఓం శివాయ గురవే నమః. అన్నవరం గ్రామం, అన్నవరం క్షేత్రం దిగువన శ్రీ సత్యదేవ నిత్యాన్నదాన సత్రము బ్రహ్మశ్రీ నాగాభట్ల కామేశ్వర శర్మ గారిచే నిర్వహింపబడుచు ఉన్నది. సుమారు 30 సంవత్సరములుగా ఇక్కడికి ఎంతోమంది బ్రాహ్మణోత్తములు వచ్చి షట్రసోపేతమైనటువంటి భోజనాన్ని భుజించి మహదానందాన్ని పొంది వెళ్ళినవారు. ఇటువంటి ప్రదేశమున అందున ఆశ్వీజమాసం దేవీ శరన్నవరాత్రులలో అమ్మవారి యొక్క చండీ సప్తశతి యొక్క తాత్పర్యాన్ని తెలియచేయాలని ఆయన ఎంతో ఉత్సాహముతో ఉత్సుకతతో భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క మహిమలు తెలిస్తే వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహము కలిగి వారి కోరినటువంటి సమస్త కోరికలు కూడా నెరవేరతాయని చెప్పి ఆయన ఆలోచన చేసి అమ్మవారి యొక్క చరిత్ర, మహిషాసురుడి వధ, శుంభ నిశుంభుల వధ, రక్తబీజ వధ ఇత్యాది కథాశ్రవణాలు అందరికీ తెలియాలని ఉత్సాహముతో ఈ యొక్క మహాయజ్ఞాన్ని ప్రారంభం చేశారు. ఇక్కడ ప్రాతఃప్రభృతి సాయంకాల పర్యంతం లలితా సహస్రనామావళి, విష్ణు సహస్రనామావళి, అమ్మవారి యొక్క దేవీ చరిత్ర పారాయణం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే సప్తశతి తాత్పర్యం కూడా చెప్పడం నేడు. నిన్నటి రోజున మహిషాసురుడి యొక్క సేనని అమ్మవారు వధించుట మనం అందరం కూడా విన్నాం. అమ్మగా ఉన్నటువంటి అమ్మవారు రాక్షసుల్ని హతమార్చడానికి గల కారణం ఏమిటి? మహిషాసురుడికి అంత తపోబలం ఏ విధంగా వచ్చింది? వాడి యొక్క జన్మ వృత్తాంత రహస్యములు ఏమిటి అని చెప్పేసి మార్కండేయుణ్ణి సురథ మహారాజు, సమాధి అనే పేరు గల వైశ్యుడు కూడా కోరారు. మార్కండేయ ఓవాచ, మార్కండేయుడు చెప్తున్నాడు, త్రికరణ శుద్ధిగా శ్రద్ధాభక్తులతో వినండి. పూర్వమున ధనుజుడు అనే పేరు గల దానవేంద్రుడు ఉండేవాడు. ధనుజుడు కాబట్టి దానవులయ్యారు వారికి పుట్టినటువంటి సంతానం. దితికి పుట్టిన వాళ్ళంతా దైత్యులని, అదితికి పుట్టిన వాళ్ళంతా కూడా ఆదిత్యులని అంటే దేవతలని అంటారు. కశ్యప ప్రజాపతి భార్య మానని యొక్క సంతానమే మానవులుగా మనం పిలవబడుతూ ఉన్నాం. అంటే దేవతలు, రాక్షసులు, మానవులు అంతా కూడా కశ్యప ప్రజాపతి యొక్క సంతానమే. మనమంతా కూడా పరస్పరం సహోదరులము. సత్వగుణం కలిగిన వారు దేవతలుగా, రజోగుణం కలిగిన వాళ్ళు మానవులుగా, తామస గుణం కలిగిన వాళ్ళు రాక్షసులుగా పిలవబడతా ఉంటారు. ఇందులో ధనుజుడికి 2 పిల్లలు, వారు ఇరువురు కూడా కవలలు. వారి యొక్క పేర్లు రంభుడు, కరంభుడు. వీరిద్దరూ కూడా కవలలు కావున ఒకే విధమైనటువంటి ముఖవర్చస్సుని, బాహువులని, శరీర దారుఢ్యాన్ని కలిగి ఉంటారు. వారిని ఎంతో అల్లారముద్దుగా పెంచుకొనసాగాడు తండ్రి ధనువు. తండ్రిని ఎలాగైనా సంతోషపెట్టాలని నిర్ణయించుకున్నటువంటి రంభుడు, కరంభుడు తండ్రి దగ్గరికి ఒకానొక సందర్భంలో వెళ్ళి, నాన్నగారు, మీరు ఆనందపడాలంటే మేము ఏం చెయ్యాలి? మిమ్మల్ని సంతోషపెట్టడానికి ఎట్టి కార్యమునైనా, ఎంత సాహసోపేతమైన కార్యమైనా మేం చెయ్యుటకు సిద్ధము అని చెప్పి తండ్రి దగ్గరికి వచ్చి మాట్లాడతారు. వెంటనే ధనువు చెప్తున్నాడు, నాయనా, మీరు చిన్నతనంలో ఉన్నారు కాబట్టి ఇలా మంచి వాక్కులు మాట్లాడుతున్నారు, కానీ మీరు కూడా పెద్దవారయ్యాక మీ పూర్వీకులు వలె దుర్బుద్ధి, అహంకారము, గర్వము 3 జననించి మీరు దేవలోకాలకి వెళ్ళి దేవతలతో యుద్ధం చేసి మీ పూర్వులు ఏ విధంగా అయితే మరణించారో మీరు కూడా అదే విధంగా మరణిస్తారు. ఆ విధంగా మరణించకుండా ఉండేటటువంటి ఒక్క కుమారుడు నాకు కావాలి. అటువంటి మనవణ్ణి నాకు మీరు ఇయ్యగలుగుతారా అని చెప్పి అడుగుతాడు. ఆ కుమారుడు ఏ విధంగా ఉండాలంటే దేవతల చేతిలో కానీ, రాక్షసుల చేతిలో కానీ, మానవుల చేతిలో కానీ, యక్ష, కిన్నెర, కింపురుషాది చేతిలో వాడికి మరణం అనేదే ఉండకూడదు. అటువంటి సంతానం మనకి ఉన్నట్లయితే మన రాక్షస సేనని దేవలోకాలపైకి తీసుకువెళ్ళి వారిని హింసించి మనం ఏ విధంగా అయితే కష్టపడ్డామో
దేవతల చేతిలో మన పూర్వీకులు మరణాన్ని పొందారో మన చేతిలో వారందరూ కూడా అదే విధంగా శిక్షను అనుభవించాలి అని చెప్పేసి వీరితో చెప్పిన తర్వాత, ఓ స్నానగారు అంతే కదా, మేము తప్పక మీ కోరికను నెరవేర్చి మిమ్మల్ని ఆనందింపచేయగలవారము అని చెప్పి తండ్రి ఆశీస్సులు తీసుకున్నారు. మీరిద్దరు కాబట్టి ఇద్దరిలో ఒక్కరైనా సరే బ్రహ్మకు తపస్సు ఆచరించి బ్రహ్మదేవుణ్ణి ఆనందింపజేసి వరాన్ని పొంది నా దగ్గరికి రావాలను అని షరతు విధించాడు. వారు అలాగే అని చెప్పి తండ్రి ఆశీస్సులు పొందిన వారై భూలోకంలో హిమగిరి అనేటువంటి ప్రదేశానికి చేరుకున్నారు. హిమగిరి అనగా ఆ పర్వతాలపైన మంచు పడి సూర్యకాంతి పడినంత మాత్రం చేత ఆ కొండలన్నీ బంగారు కొండలలా అగుపిస్తూ ఉంటాయి. అటువంటి ప్రదేశం ఎక్కడ ఉన్నది అంటే దాన్నే కేదారనాథ్గా మనం పిలుచుకుంటూ ఉంటాం. భారతదేశానికి ఉత్తర భాగంలో ఉంది. ఆ కేదార్నాథ్ పర్వత ప్రాంతానికి ఆనుకుని మందాకిని నది ప్రవహిస్తూ ఉంటుంది, జీవనది. అటువంటి ప్రదేశాన్ని వీరిరువురు కూడా ఎంచుకున్నవారై తండ్రి ఆజ్ఞానుసారము రంభుడు అక్కడ ఒక పెద్ద రసాల వటవృక్షం ఉన్నది. రసాల వటవృక్షము అనగా మామూలుగా లోకంలో వేప చెట్టు రావి చెట్టు కలిపి ఉంటాయి, లేదా మర్రి చెట్టు వేప చెట్టు కలిపి ఉంటాయి. ఈ విధంగా వస్తూ ఉంటాయి. రసాలము అనగా మామిడి, వటము అనగా మర్రి. ఈ మర్రి చెట్టు మామిడి చెట్టు కలిపి ఉన్నటువంటి ఒక పెద్ద వటవృక్షాన్ని ఆసరాగా చేసుకుని దానిపైన అధిరోహించి అక్కడ కూర్చుని రంభుడు నేలపైన 5 పంచాగ్నిహోత్రములను ప్రతిష్ఠించి తపస్సు చేస్తూ ఉన్నాడు. ఇక తమ్ముడు కరంభుడు మందాకిని నదిలో దిగి, చాలా చల్లనటి ప్రదేశం అది, అందులో నదిలోకి దిగి కంఠ ప్రదేశం వరకు కూడా ప్రవాహం ఉద్ధృతంగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ బ్రహ్మకూర్చి తపస్సు చేయడం ప్రారంభించాడు. వీరి యొక్క ఉద్దేశము దేవతల్ని హింసించేవాడు, దేవతల్ని చంపేవాడు, వారి పగ తీర్చుకునేవాడు కావాలి, లోకకంటకుడు కావాలి. అందుకని అటువంటి ఉద్దేశ్యంతో వీరిరువురు తపస్సు సాగించారు బ్రహ్మగూర్చి. కొంతకాలం గడిస్తే బ్రహ్మదేవుడు రాక తప్పదు, వరం ఇవ్వక తప్పదు. ఈ విషయాన్ని గ్రహించినటువంటి దేవతల రాజైన ఇంద్రుడు వెంటనే ఒక పెద్ద మకర రూపాన్ని పొంది ఆ నదిలో ఉన్నటువంటి కరంభుణ్ణి అమాంతంగా మింగి నమిలి చంపివేశాడు. తపస్సు చేస్తున్నటువంటి ఇద్దరిని ఒక్కసారి చంపరాదని శాస్త్రవచనం. అందుకని ఇద్దరిని ఒక్కసారి చంపితే ఇంద్రుడికి మహాపాతకం చుట్టుకుంటుంది. దానివల్ల మళ్ళీ ప్రాయశ్చిత్తాది క్రతువులు ఆచరించవలసి వస్తుందని ప్రస్తుతానికి కరంభుణ్ణి చంపి రంభుణ్ణి హెచ్చరించి వెళ్ళిపోతాడు. తన తమ్ముడు మరణాన్ని కంటితో చూసినటువంటి రంభుడు చిలించిపోయి కవలుడు కావన తన తోటి సోదరుడు లేడనే విషయాన్ని గ్రహించిన వాడై రోజు తాను తపస్సు ఆచరించి చెట్టుపై నుంచి రాలినటువంటి ఆకుల్ని ఆ అగ్నిహోత్రంలో వేస్తూ అగ్ని ఆరాధన చేస్తూ ఉండేవాడు. పాంచాగ్నిహోత్రారాధన చేసినటువంటి ఆ రంభుడు అదే అగ్నిహోత్రంలో దూకి మరణాన్ని పొందుటకు ప్రయత్నం చేస్తే ఆ అగ్నిహోత్రముల నుండి అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. నాయనా రంభ, నీవు మరణించుటకు గల కారణమేమిటి అని అడుగుతాడు. నా తోటి సోదరుడైనటువంటి కరంభుడు అన్యాయముగా ఇంద్రుడి చేత వధింపబడ్డాడు అని చెప్పి దుఃఖిస్తూ ఉంటే, నీకు చింత వలయదు, ఎంతో కాలముగా నన్ను సంతృప్తిపరుస్తూ ఉన్నావు. అగ్నిముఖావై దేవాహ, దేవతలందరికీ ముఖం వంటి వాడిని, సాక్షాత్తు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికి ముఖాన్ని నేనే. కావున నేను వచ్చానంటే బ్రహ్మదేవుడు వచ్చినట్లే. నీకు ఏ వరం కావాల్సి వచ్చినా నిస్సంశయంగా అడుగు, నేను ఇస్తాను అని చెప్పి అంటాడు. నా సోదరుడు మరణించాడంటే వాడి యొక్క ఆత్మ నీయందు ప్రవేశపెడతాను, నీకే కోరిక ఉందో చెప్పు అంటాడు. నాకు ఉన్నది ఒక్కటే కోరిక, నా తండ్రి ధనువు ఆనందించాలి అంటే లోకకంటకుడు తపస్సు చేసి బ్రహ్మచేత వరం పొంది దేవదైత్యులందరినీ కూడా మానవులందరినీ కూడా హింస పెట్టేటటువంటి వాడు, అటువంటి పుత్రుడు మరణం లేనివాడు కావాలి, అటువంటి పుత్రుడు నాకు కావాలి అని చెప్పి కోరతాడు. కోరితే అగ్నిహోత్రుడు తథాస్తు అని చెప్పి సంతృప్తిపరిచి వెళ్ళిపోతాడు.